హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిలో భాగంగా క్లాస్ని డిస్కస్ చేసుకుంటున్నాం కదా. మనం ఆల్రెడీ ఇక్ష్వాకుల గురించి ఇంట్రడక్షన్ మొత్తం చూసాం. ఇక్ష్వాకులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, మనకి సాంస్కృతికి సంబంధించి కావచ్చు, ఇంకా మనకి ప్రాకృతము, ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి నాణ్యాలు, శాసనాలు, ఇవన్నీ మనం చూసాం కదా. ఇప్పుడు ఇక్ష్వాకుల వంశంలో ఎటువంటి రాజులున్నారు, వాళ్ళ పరిపాలన కాలంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి అనేది మనం చూద్దాం. సో మొట్టమొదటి రాజు వచ్చేసి వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూల. సో ఎవరంటే వశిష్ఠీపుత్ర. సో వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. సో ఈయన ఎవరంటే మొట్టమొదటి రాజు అనమాట. ఇక్ష్వాకు సామ్రాజ్య స్థాపకుడు, ఫౌండర్ ఆఫ్ ది ఇక్ష్వాకు ఎంపైర్. అంటే సామ్రాజ్య స్థాపకుడు. ఇక్ష్వాకు సామ్రాజ్య స్థాపకుడు వచ్చేసి ఎవరంటే వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూల. ఈయన ఎలా స్థాపించాడు ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని అంటే, శాతవాహనుల చివరైనటువంటి 3వ పులోమావి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చాలాసార్లు. 3వ పులోమావి. ఈ 3వ పులోమావి ఎవరంటే శాతవాహన వంశానికి సంబంధించినటువంటి చివరి రాజు అనమాట. శాతవాహన వంశానికి సంబంధించినటువంటి చివరి రాజు అయిన 3వ పులోమావిని ఓడించి ఈ ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడు శ్రీశాంతమూలుడు. అయితే శ్రీశాంతమూలుడు ఎవరంటే శాతవాహన సామ్రాజ్యంలో ఈ 3వ పులోమావి శాతవాహన చక్రవర్తిగా ఉన్నప్పుడు మహాతలవరుగా పనిచేసేవాడు. మహాతలవర్ అంటే సేనాని అని, సైన్యాధిపతిగా పనిచేసేవాడు ఒక ప్రాంతానికి, ఒక చిన్న రాజ్యానికి. కాబట్టి ఇప్పుడు ఈ మహాతలవర తిరుగుబాటు చేసి శాతవాహన చివరైనటువంటి 3వ పులోమావిని ఓడించి శాతవాహన సామ్రాజ్యాన్ని అంతం చేసి ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఇక్ష్వాకు సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. ఇక్కడ చూడండి, రాజధాని ఏంటి? సరే, ఈయన సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడు. దేని రాజధానిగా చేసుకున్నాడంటే విజయపురి. సో విజయపురి అంటే ఏదో కాదు, నాగార్జున కొండ, శ్రీపర్వతం. అప్పట్లో ఏమని పిలిచేవాళ్ళు? శ్రీపర్వతం అని చెప్పేసి పిలిచేవాళ్ళు, శ్రీపర్వతం. కాబట్టి ఇక్ష్వాకుల యొక్క రాజధాని వచ్చేసి ఏదంటే శ్రీపర్వతం అనమాట. విజయపురి అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి ఇవి. విజయపురిని రాజధానిగా చేసుకుని ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. టైటిల్ అనమాట, ఇది ఒక బిరుదు వచ్చేసారంటే మహారాజా అనే బిరుదు వచ్చింది దీనికి. సో మహారాజా. కాబట్టి ఏ ఇక్ష్వాకు రాజుకి మహారాజా అనే బిరుదు ఉందంటే వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడికి ఈ బిరుదు ఉందన్నమాట. ఈయన ఏ మతాన్ని ఆదరించాడు? ఇక్ష్వాకు వంశంలో ఉండవంటి మొట్టమొదటి రాజ్యస్థాపక రాజు వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు వైదిక మతాన్ని పాటించాడు. వైదిక మతం అంటే ఏంటి? హిందూ మతమే అనమాట. సో వైదిక మతాన్ని ఈయన పాటించాడు. సో వైదిక మతాన్ని ఈయన పాటించడం జరిగింది, అంటే హిందూ మతాన్ని పాటించాడు. ఎస్పెషల్లీ ఇక్ష్వాకు వంశంలో మనకి వీళ్ళు పూజించిన దేవుళ్ళు, గాడ్స్ అనమాట. వాళ్ళు పూజించినటువంటి దైవం ఎవరంటే విరూపాక్ష మహాసేన. అసలు ఎవరు విరూపాక్ష అంటే? శివుడు. విరూపాక్ష అంటే ఎవరంటే శివుడు అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా. సో మహేశ్వరుడు, శివుడు, బోళాశంకరుడు ఇలా పిలుస్తాం మనం చాలా పేర్లతో. కాబట్టి విరూపాక్ష, శివుడిని పూజించేవాళ్ళు ఇక్ష్వాకులు. ఇంకొకరు ఎవరంటే మహాసేన. చూడండి, ఇంకొకరు ఎవరంటే మహాసేన అనే దేవుని కూడా పూజించారు. ఎవరు మహాసేన అంటే? మహాసేన అంటే ఎవరంటే కుమారస్వామి అని చెప్పేసి అర్థం. కుమారస్వామి ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మురుగన్ అంటాము, కార్తికేయ అంటాం. ఎవరు కార్తికేయ అంటే? శివుడి కుమారుడు. శివుడి యొక్క కుమారుడు అయినటువంటి కుమారస్వామిని, మహాసేనుని కూడా వీళ్ళు పూజించారు. కాబట్టి విరూపాక్షతో పాటుగా మహాసేనుని కూడా పూజించారు. గుర్తుపెట్టుకోండి, మహాసేన అనే దేవుడు అంటే ఎవరంటే కార్తికేయ అన్నమాట. అంటే కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మురుగన్ అంటాం మనం. శివుణ్ణి, ఆయనకు కుమారుడైనటువంటి కార్తికేయుని కూడా ఈ ఇక్ష్వాకు వంశ రాజు అయినటువంటి వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు పూజించాడు. విరూపాక్ష, మహాసేనుడు పూజించారు. ఈయన యాగాలు కూడా చేశాడు. అశ్వమేధ యాగము, రాజసూయ యాగము, వాజపేయి యాగం కూడా చేశాడు. ఎవరు? వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. ఇక్కడ అశ్వమేధ యాగం అంటే తెలుసు కదా మీకు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. గుర్రాన్ని వదులుతారు యజ్ఞం చేసి, ఆ గుర్రం ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వీళ్ళు రాజ్య విస్తరణ చేస్తారు. ఎవరైనా గుర్రాన్ని ఆపారంటే వాళ్ళతో యుద్ధం చేస్తారు. నెక్స్ట్ మనకి రాజసూయ యాగం అంటే రాజుకి అతీత శక్తులు రావడం కోసం, రాజు బలంగా తయారవడం కోసం చేసే యజ్ఞం అన్నమాట. వాజపేయి యాగం అంటే రథపంద్యాలు. ఆ రాజ్యంలో రథపంద్యాలు పెడతారు.
అందులో రాజు యొక్క రథం అనేది గెలవాలి, రాజు యొక్క సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇటువంటి యాగాలు కూడా వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూరుడు చేశాడు. అశ్వమేధ యాగము, రాజసూయ యాగము, వాజపేయి యాగం చేశాడనమాట. ఓకేనా. ఇలా ఈయన విరూపాక్ష మహాసేనును పూజించేవాళ్ళు వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూరుడు. ఈయనకి ఇంకా చాలా బిరుదులు ఉన్నాయన్నమాట. ఈయనకి ఆ యాగాలు చేసిన తర్వాత కొన్ని బిరుదులు వచ్చాయి. ఒకటి వాజపేయి యాగం చేసిన తర్వాత దీనికి వచ్చిన బిరుదు వచ్చేసి సామ్రాట్. ఈయన చేసినటువంటి సామ్రాట్ అండ్ విరాట్ ఎందువల్ల వచ్చాయంటే ఇవి వాజపేయి యాగం, ఆయన 3 యాగాలు చేశారు కదా, ఈ వాజపేయి యాగం చేసినందుకు ఈయనకి సామ్రాట్ విరాట్ అనే బిరుదులు వచ్చాయి. ఎవరికి? వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూరుడికి. తర్వాత అశ్వమేధ యాగం చేసినందుకు ఈయన ఏం బిరుదు వచ్చిందంటే స్వరాట్ అనమాట. స్వరాట్ అనే బిరుదు ఎందుకు వచ్చింది? అశ్వమేధ యాగం చేశాడు. సో అశ్వమేధ యాగం చేసినందుకు స్వరాట్ అనే బిరుదు వచ్చింది అనమాట. నెక్స్ట్ నరమేధ ఏక విరాట్ అనమాట. ఏక విరాట్. సో ఇది వచ్చేసి రాజసూయ యాగం. సో రాజసూయ యాగం చేసినందుకు ఏక విరాట్ అనే బిరుదు వచ్చిందనమాట. కాబట్టి ఈయన రాజసూయ యాగం చేయడం వల్ల ఏమొచ్చింది, ఎటువంటి బిరుదు వచ్చిందంటే ఇక్కడ వచ్చేసి ఏక విరాట్ అనే బిరుదు వచ్చింది. వాజపేయి యాగం చేయడం వల్ల సామ్రాట్ విరాటు, అశ్వమేధ యాగం చేయడం వల్ల స్వరాటు, తర్వాత రాజసూయ యాగం చేయడం వల్ల ఏక విరాట్ అనే బిరుదులైతే శ్రీశాంతమూరుడికి వచ్చాయి. తర్వాత ఇక్కడ చూడండి, నాగార్జున కొండ ఆ రోజుల్లో శ్రీపర్వతం అని పిలిచేవాళ్ళు అనమాట. ఇది ప్రైమ్ సెంటర్ అశ్వమేధ. ఈ అశ్వమేధ యాగాలకి ప్రధాన కేంద్రం. అశ్వమేధ యాగాలు అనేవి ఇక్కడ చేసేవాళ్ళు అనమాట. ఎవరు? ఇక్ష్వాకు రాజులు చేసే అశ్వమేధ యాగాలన్నీ కూడా ఎక్కడ చేసేవాళ్ళంటే నాగార్జున కొండ. సో నాగార్జున కొండ ప్రాంతంలో వీళ్ళు అశ్వమేధ యాగం అనేది చేసేవాళ్ళు. రాజులు మొత్తం కూడా ఇక్ష్వాకు వంశంలో ఉండే రాజులు. డొనేటెడ్ గోల్డ్ కాయిన్స్ అండ్ కౌస్ ప్లోస్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. వ్యవసాయ అభివృద్ధి అంటే ఈ యొక్క అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం, అంటే వ్యవసాయం అనేది బాగా అభివృద్ధి చెందాలి, మన సామ్రాజ్యంలో వ్యవసాయం అనేది బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి వీళ్ళు చాలా దానం చేశారు. అందులో బంగారు నాణ్యాలు. చూడండి, రాజులు రైతులకి ఏమి ఇచ్చేవాళ్ళు, రైతులు చాలా బాగా చూసుకునేవాళ్ళు. బంగారు నాణ్యాలు, ఆవులు, నాగళ్ళు. ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు. నాగళ్ళు, మనం భూమిని దున్నుతాం కదా, నాగలి. సో నాగళ్ళు, భూమిని కూడా ఇచ్చేవాళ్ళు రైతులకి. సో భూమి, ఇవన్నీ కూడా వ్యవసాయ అభివృద్ధి కోసం, తన సామ్రాజ్యంలో వ్యవసాయ అభివృద్ధి కోసం ఈ బంగారు నాణ్యాలు, ఆవులు, నాగళ్ళు, భూమిని దానం చేశారు రాజులు. అంటే వీళ్ళు వ్యవసాయాన్ని బాగా డెవలప్ చేశారు ఇక్ష్వాకు రాజులు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, ఏ రాజవంశంలో రాజులు రైతులకి వ్యవసాయ అభివృద్ధి కోసం నాగళ్ళు దానం చేశారంటే ఇక్ష్వాకు రాజులు అనమాట. ఎస్పెషల్లీ ఎప్పుడు మొదలైందంటే శ్రీశాంతమూరుడు కాలం నుంచే ఉందన్నమాట. తర్వాత దీనికి ఇంకా కొన్ని టైటిల్స్ ఉన్నాయి, అవేంటంటే బిరుదులు. సో శ్రీశాంతమూరుడికి ఉన్నటువంటి ప్రత్యేకమైన బిరుదులు వచ్చేసి శతాసహస్ర హాలదాత. హాల అంటే రైతు అనేవి, రైతులకు దానం చేశాడు. అంటే కొన్ని వేల సంఖ్యలో నాగళ్ళు దానం చేశాడు. రైతులకి కొన్ని వేల సంఖ్యలో నాగళ్ళు దానం చేశాడు. కాబట్టి శ్రీశాంతమూరుడిని ఎవరు పిలుస్తారంటే శతసహస్ర, అంటే మనకి కొన్ని వందల వేల నాగళ్ళు దానం చేశాడు రైతులకి. హాలికులు అంటే ఎవరు? రైతులు అనమాట, హాలదాత. నెక్స్ట్ వచ్చేసి మహారాజు, ఆల్రెడీ మనం చూసాం కదా మహారాజా అని. సో మహారాజా. నెక్స్ట్ మహాసేనాధిపతి అని కూడా ఉండేది. సో మహాసేనాధిపతి అంటే ఈయన శాతవాహనుల దగ్గర మహాతలవుగా పనిచేశాడు సైన్యాధిపతిగా. ఓకేనా. ఇటువంటి బిరుదులు అనేవి శ్రీశాంతమూరుడికి ఉండేవి. బిల్ట్ ది స్టేడియం లైక్ రోమన్స్ అనమాట. అంటే రోమన్స్ లాగా ఒక పెద్ద స్టేడియాన్ని నిర్మించాడు. ఒక పెద్ద స్టేడియం ఎక్కడంటే నాగార్జున కొండలో. ఇప్పుడు కూడా మీరు వెళ్తే దాని యొక్క శిథిలాలు అవి చూడొచ్చు అనమాట. నాగార్జున కొండలో ఒక పెద్ద స్టేడియాన్ని తీసుకొచ్చాడు. అప్పట్లో రోమన్లు శాతవాహనులతో వ్యాపారం చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళకి కూడా రోమన్లతో పరిచయాలు ఉన్నాయి. రోమన్లో గ్లాడియేటర్స్ ఉంటారు కదా, మీరు చూసే ఉంటారు సినిమాలో గ్లాడియేటర్స్ అని చెప్పేసి. ఆ గ్లాడియేటర్ల కోసం పెద్ద పెద్ద ప్రదేశాలు, గ్రౌండ్స్ ఉంటాయి కదా, అటువంటి స్టేడియాన్ని అప్పట్లోనే నాగార్జున కొండలో శ్రీశాంతమూరుడు నిర్మించాడు. రోమన్స్ లాంటి స్టేడియాన్ని ఇప్పటికీ మీరు వెళ్తే ఉంటాయన్నమాట, దానికి సంబంధించిన శిథిలాలు. ఓకేనా. కాబట్టి ఈ స్టేడియాన్ని, రోమన్ లాంటి స్టేడియాన్ని ఎవరు నిర్మించారంటే
ఇక్ష్వాకు రాయటువంటి శ్రీశాంతమూడిని నిర్మించాడు. తర్వాత ఈయన యొక్క వైఫ్ ఎవరంటే మాతరి శ్రీ అనమాట. మాతరి శ్రీ అంటే ఆయన యొక్క భార్య, వశిష్ఠిపుత్ర శ్రీశాంతమూడి యొక్క భార్య అనమాట. సో డాటర్ వచ్చేసి అటవీ శాంతశ్రీ. అటవీ శాంతశ్రీ. మనం స్త్రీల గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే వీళ్ళు కీలక పాత్ర పోషించారు. ఇక్ష్వాకు సామ్రాజ్య పరిపాలనలో కూడా వీళ్ళు కీలక పాత్ర పోషించారు. మహిళలకి ఉన్నత స్థానం ఉండేది ఇక్ష్వాకు సామ్రాజ్యంలో. అందువల్ల వాళ్ళ యొక్క భార్య చెల్లెల గురించి కూడా మనం చెప్పుకుంటున్నాం, కూతుర్ల గురించి కూడా. సో కాబట్టి ఈయన యొక్క భార్య ఎవరంటే మాతరి శ్రీ, ఆయన యొక్క డాటర్ అనమాట. కుమార్తె ఎవరంటే అటవీ శాంతశ్రీ. కాబట్టి అటవీ శాంతశ్రీ అంటే ఎవరంటే కుమార్తె. సో కుమార్తె అనమాట. నెక్స్ట్ ఈయనకి సన్ను కొడుకు ఉన్నాడు, వీరపురుష దత్తుడు. సన్ అంటే కుమారుడు. సో కుమారుడు ఎవరంటే వీరపురుష దత్తుడు, వీరపురుష. సో వీరపురుష దత్త వచ్చేసి కుమారుడు అనమాట. ఈయనకి చెల్లెలు కూడా ఉండేవాళ్ళు, అంటే సోదరీమణులు. సోదరీమణులు అంటే చెల్లెళ్ళు ఎవరంటే శాంతశ్రీ, శాంతశ్రీ, హార్మశ్రీ. వీళ్ళిద్దరు చెల్లెళ్ళు అనమాట. అంటే వీరపురుషోత్తుడి యొక్క మేనత్తలు, వీరపురుషోత్తుడి యొక్క మేనత్తలే శాంతశ్రీ, హార్మశ్రీ. సో అర్థమైందా? కాబట్టి శ్రీశాంతముడి యొక్క సతీమణి భార్య పేరు మాతరి శ్రీ, కూతురు పేరు అటవీ శాంతశ్రీ, కొడుకు పేరు వీరపురుషోత్తుడు, చెల్లెళ్ళు వచ్చేసేవారంటే శాంతశ్రీ, హార్మశ్రీ అనమాట. అయితే వీళ్ళల్లో ఉన్నటువంటి ఈ శాంతశ్రీ చాలా కీలక పాత్ర పోషించింది రాజ్య పరిపాలనలో. సో రాజ్య పరిపాలనలో శ్రీశాంతముడి యొక్క చెల్లెటువంటి శాంతశ్రీ చాలా కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఆమె గురించి చూద్దాం. సో ఇక్కడ శాంతశ్రీ అని మ్యారీడ్ టు ది వశిష్ఠిపుత్ర సందశ్రీ. ఈ ఆయన యొక్క చెల్లెల్ని వశిష్ఠిపుత్ర స్కందశ్రీ అనమాట, గుర్తుపెట్టుకోండి. స్కందశ్రీ అనే రాజుకిచ్చి పెళ్లి చేశాడు. ఈయన పుగియా వంశానికి చెందిన రాజు అనమాట. పుగియా వంశానికి చెందినటువంటి రాజుకిచ్చి పెళ్లి చేశాడు. ఎవరిని? వాళ్ళ చెల్లెటువంటి శాంతశ్రీని. వాళ్ళ చెల్లెటువంటి శాంతశ్రీని ఎవరు పెళ్లి చేసుకున్నారంటే వశిష్ఠిపుత్ర శాంతశ్రీ. వశిష్ఠిపుత్ర శ్రీశాంతముడు వేరు, ఆయన చెల్లెలే శాంతశ్రీ, ఇక్కడ వేరనమాట. నెక్స్ట్ హీ వాజ్ ది మహాతలవర. అసలు ఈ వశిష్ఠిపుత్ర స్కందశ్రీ అనే అతను ఎవరంటే ఈ శ్రీశాంతముడి యొక్క ఇక్ష్వాకు సామ్రాజ్యంలో మహాతలవరగా ఉన్నాడు, అంటే సేనాధిపతిగా ఉన్నాడు. ఆయనకి రాజు తన చెల్లెల్నిచ్చే పెళ్లి చేశాడు. ఓకేనా? క్లియర్ కదా? వీళ్ళకి ఇద్దరు కొడుకులు అనమాట. కొడుకు కూతురు ఉంది. ఎవరికి? వశిష్ఠిపుత్ర సందశ్రీకి, శాంతశ్రీకి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు కూతురు ఉన్నారు. సో ఎవరంటే కొడుకు వచ్చేసి స్కందసాగర్, కొడుకు ఎవరు వచ్చేసి స్కందసాగరు, కూతురు వచ్చేసి శాంతశ్రీని. కూతురు పేరు శాంతశ్రీని. అర్థమైందా? కూతురు పేరు శాంతశ్రీనే, కొడుకు పేరు స్కందసాగరు. షీ రినోవేటెడ్ ది మహాచైత్య విహార ఇన్ ది శ్రీపర్వతం. అంటే మనం చెప్పుకున్నాం కదా, యజ్ఞశ్రీ శాతకర్ణి, శాతవాహన సామ్రాజ్యం ఉన్నటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడు చనిపోయిన తర్వాత ఆయన గుర్తుగా నాగార్జున కొండలో ఒక పెద్ద మహాచైత్య విహారాన్ని నిర్మించాడు. ఆ మహాచైత్య విహారం అనేది కొంచెం పాడుబడి ఉంటుంది. దాన్ని రినోవేట్ చేయించింది అనమాట. మళ్ళీ అధునాతనంగా తయారు చేసింది ఎవరంటే ఈ శాంతశ్రీ అనమాట. శాంతశ్రీయే చేయించింది. అందుకే మనము మహిళల గురించి కూడా చెప్పుకుంటున్నాం. సో శ్రీశాంతముడి ఒక చెల్లెటువంటి శాంతశ్రీ దీన్ని బాగా చేయించింది, మహాచైత్య విహారాన్ని బాగా చేయించింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ డొనేటెడ్ది 170 దినారాస్ టు మోషకాస్ అనమాట. సో మోషకాస్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ బౌద్ధ సన్యాసులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం 170 దినారాసు అంటే బంగారు నాణ్యాలను కూడా ఈమె డొనేట్ చేసింది. అంటే మహిళలకి ఉన్నత స్థానం ఉంది, వాళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఏం చేయాలని కూడా ఇక్ష్వాకు సామ్రాజ్యంలో ఉండేది. సో అర్థమైందా ఇంతవరకు? సో ఇలా అనమాట. ఓకేనా? ఇంతవరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి వీరపురుషోత్త, శ్రీశాంతముడి యొక్క కుమారుడు అయినటువంటి వీరపురుషోత్తుడు వారసత్వంగా ఇక్ష్వాకు సామ్రాజ్యానికి రాజు అయ్యాడనమాట, చక్రవర్తి అయ్యాడు. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది వీరపురుషోత్తుడు. వీరపురుష దత్తుడు. సో వీరపురుషోత్తుడు 245 నుంచి 265 CE వరకు, అంటే 20 years ఆయన పరిపాలించాడు. ఈయన ఎవరంటే ఇక్ష్వాకు సామ్రాజ్య స్థాపనటువంటి వశిష్ఠిపుత్ర శ్రీశాంతముడి యొక్క కుమారుడే అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈయన శ్రీశాంతముడి యొక్క కుమారుడు. మీకు తెలుసు
గ్రేట్ రూలర్ ఆఫ్ ది ఇక్ష్వాకు డైనస్టీ. అంటే ఈయన మొత్తం ఇక్ష్వాకు సామ్రాజ్యంలోనే, ఇక్ష్వాకు వంశంలోనే గొప్ప పాలకుడు. గుర్తుపెట్టుకోండి, ఇక్ష్వాకు వంశంలోనే గొప్ప పాలకుడు ఎవరంటే వీరపురుషోత్తముడు. మొత్తం ఈయన తర్వాత వచ్చే రాజులు కావచ్చు, ఈయన ముందున్న రాజులు అందరిలో కూడా ఇక్ష్వాకు సామ్రాజ్యంలోనే అతి శక్తివంతమైన రాజు, గొప్ప పాలకుడు ఎవరంటే వీరపురుషోత్తముడు. అలానే ఈయన అశోక ఆఫ్ ది సౌత్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. దక్షిణ భారతదేశ అశోకుడు అని ఎవరిని పిలుస్తారంటే వీరపురుషోత్తముడిని పిలుస్తారు. ఎవరిని పిలుస్తారంటే ఒక టైటిల్ దక్షిణ భారతదేశ అశోకుడు, దక్షిణ భారతదేశ అశోకుడు అని చెప్పేసి పిలుస్తారు. సో దక్షిణ భారతదేశ అశోకుడు అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే ఇక్ష్వాకు రాయటువంటి వీరపురుషోత్తముడిని పిలుస్తారు. అలానే మెన్షన్ ఇన్ ది ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ది నాగార్జునకొండ, అమరావతి, జగ్గయ్యపేట, ఉప్పుగుండూరు, అల్లూరు. ఈయన గురించి ఈ శాసనాల మొత్తంలో కూడా ప్రస్తావించారు. నాగార్జునకొండ శాసనము, అమరావతి శాసనము, నెక్స్ట్ జగ్గయ్యపేట శాసనము, ఉప్పుగుండూరు శాసనము, అల్లూరు శాసనము. ఈ శాసనాలంటిలో కూడా వీరపురుషోత్తముడి గురించి ప్రస్తావించబడింది చరిత్రలో. ఓకేనా. నెక్స్ట్ వైదిక రిలీజన్ దెన్ ఎంబ్రేస్డ్ బుద్ధిజం బై ఫ్రాటర్ లాంటూ శాంతశ్రీ. అంటే ఈయన ఒక మేనత్త ఉంది కదా, మేనత్త ఎవరు? శాంతశ్రీ. ఈ శాంతశ్రీ అనే ఆమె బౌద్ధ మతాన్ని ఫాలో అవుతుంది, బౌద్ధ మతాన్ని ఆచరిస్తుంది. కాబట్టి వీళ్ళ మేనత్త అంటే వాళ్ళ తండ్రి యొక్క చెల్లెలు శాంతశ్రీ ఏం చేస్తుందంటే ఇతన్ని కూడా, వీరపురుషోత్తముని కూడా బౌద్ధ మతం వైపు తీసుకెళ్తుంది. అంటే వీరపురుషోత్తముడు మొదట హిందూ మతాన్నే పాటించాడు, వైదిక మతాన్ని. తర్వాత వాళ్ళ ఒక మేనత్త, వాళ్ళ మేనత్త అయినటువంటి శాంతశ్రీ యొక్క బోధనలకు ప్రభావితుడయ్యి బౌద్ధ మతం వైపు వెళ్ళాడు. కాబట్టి ఈ హిందూ మతం నుంచి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు ఎవరు? వీరపురుషోత్తముడు. కాబట్టి ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అన్నమాట. బౌద్ధ మతాన్ని ఆచరించినటువంటి ఇక్ష్వాకు రాజుగా మనం చెప్పుకోవచ్చు. ఆయన బౌద్ధ మతంలో చేయడానికి ప్రధాన పాత్ర పోషించింది ఎవరంటే ఆయన మేనత్త అయినటువంటి శాంతశ్రీ అనమాట. ద ఓన్లీ కింగ్ ఎంబ్రేస్డ్ బుద్ధిజం. అంటే ఇక్ష్వాకు సామ్రాజ్యంలోనే బౌద్ధ మతాన్ని ఆచరించినటువంటి ఒకే ఒక రాజు ఎవరంటే వీరపురుషోత్తముడు. మిగతా వాళ్ళంతా కూడా హిందూ మతాన్ని పాటించారు. 7 మంది రాజులు ఉంటారు. 7 మందిలో 6 మంది హిందూ మతాన్ని పాటించారు, వైదిక మతాన్ని. కానీ వీరపురుషోత్తముడు మాత్రం బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. వాళ్ళ మేనత్త యొక్క ఉపన్యాసాల ప్రభావితుడయ్యి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. కాబట్టి వీరపురుషోత్తమ వాజ్ ద ఓన్లీ ఇక్ష్వాకు కింగ్ ఎంబ్రేస్డ్ బుద్ధిజం. బౌద్ధ మతాన్ని పాటించినటువంటి ఒకే ఒక ఇక్ష్వాకు రాజు ఎవరంటే వీరపురుషోత్తముడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, అడుగుతారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు అనమాట. ద ఓన్లీ ఇక్ష్వాకు కింగ్ ఎంబ్రేస్డ్ బుద్ధిజం. సో ఇంతవరకు క్లియర్ కదా. ఈయన గ్రేటెస్ట్ రూలర్ కూడా గొప్ప పాలకుడు ఎవరంటే వీరపురుషోత్తముడే. అలానే బౌద్ధ మతాన్ని ఆచరించిన ఒకే ఒక ఇక్ష్వాకు రాజు కూడా ఎవరంటే వీరపురుషోత్తముడు. ఆయన దక్షిణ భారత అశోకుడు అని చెప్పేసి పిలుస్తారు. అయితే ఈయన ఒక మేనత్త ఎవరు? శాంతశ్రీ. శాంతశ్రీకి 2 కూతుర్లు ఉంటారు వీళ్ళ మేనత్తకి. ఈయన మేనత్త కూతురు కూడా పెళ్లి చేసుకుంటాడు. అంటే ఆయన ఆల్రెడీ పెళ్ళి అయి ఉంటుంది, మహారాణి ఉంటుంది, పట్టపురాణి. పట్టపురాణే కాకుండా ఆయన యొక్క మేనత్త కూతుర్లు కూడా పెళ్లి చేసుకుంటాడు. ఆ మేనత్త కూతుర్లు ఎవరంటే బాపిశ్రీ, శాంతిశ్రీ. బాపిశ్రీ అలానే స్తతశ్రీ, శాతిశ్రీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు. అంటే ఇక్కడ మీకు ఒక చెప్పాలి, మేనత్తల్ని పెళ్లి చేసుకునే ఆచారం వీళ్ళు బాగా తీసుకొస్తారు. మేనత్తల కుమార్తెలను వివాహం ఆడే ఆచారం బాగా తీసుకొచ్చింది ఎవరంటే, ప్రాచుర్యం తీసుకొచ్చింది ఎవరంటే ఇక్ష్వాకులే. సో అర్థమైందా? మన సౌత్లో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం మేనత్తల కూతురు పెళ్లి చేసుకుంటాం కదా, మేనత్త కుమార్తెలను మనం పెళ్లి చేసుకుంటాం, వివాహం చేసుకుంటాం. ఆ యొక్క ఆచారాన్ని ఇక్ష్వాకులు చాలా పెద్ద మొత్తంలో పాటించారు. అప్పట్లోనే వీళ్ళు మేనత్త కూతుర్లు పెళ్లి చేసుకునే ఆచారాన్ని తీసుకొచ్చారు. అంటే ఆల్రెడీ ఉన్నది పెద్దగా తీసుకొచ్చారు. ఓకేనా. ఇలా మేనత్త కూతుర్లని బాపిశ్రీని, సతశ్రీని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈయనకి ఆల్రెడీ రాణి ఉంది, మహారాణి ఉంది, ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, మహారాణి ఉంది అనమాట. ఈ మహారాణి ఎవరంటే బట్టి మహాదేవి. సో ఈయన యొక్క మహారాణి ఎంతమందిని పెళ్లి చేసుకున్నా మహారాణి ఒక ఆమె ఉంటుంది, పట్టపురాణి. పట్టపురాణి ఎవరంటే బట్టి మహాదేవి. అంటే రాజు తర్వాత మహారాణి ఎవరంటే బట్టి మహాదేవి. అయినప్పటికీ ఆయన మేనత్త కూతురు కూడా పెళ్లి చేసుకున్నాడు. మొదటగా బట్టి మహాదేవిని పెళ్లి చేసుకుని
తర్వాత బాపిస్త్రీ సతస్త్రీని కూడా పెళ్లి చేసుకున్నాడు, మేనత్త కూతులని. ఈయనకి సెకండ్ అంటే ఫస్ట్ మహారాణి వచ్చేసి ఈమెనమాట. సెకండ్ మహారాణి పట్టపురాణి. సెకండ్ మహారాణి ఎవరంటే రుద్రభట్టారక. సో రుద్రభట్టారక అనే ఆమె రెండవ యువరాణి అనమాట. కాబట్టి వీరపురుషోత్తుడు మొదటి పట్టపురాణి బట్టి మహాదేవి, రెండవ పట్టపురాణి రుద్రభట్టారక, తర్వాత మేనత్త కుమార్తె అయినటువంటి బాపిస్త్రీ సతస్త్రీని కూడా పెళ్లి చేసుకున్నాడు. సో డొనేటెడ్ ది ఆయుక స్తంభ టు మహాచైత్య నాగార్జున కొండ. ఇక చూడండి, ఈ రుద్రభట్టారక అనే ఆమె ఆయుక స్తంభం అంటే మనకి పిల్లర్స్ పెద్ద స్తంభం లాంటి దాన్ని అంటే చెక్కినటువంటి స్తంభాన్ని మహాచైత్యానికి ఇచ్చిందనమాట. మహాచైత్యానికి ఇచ్చింది. మహాచైత్యాన్ని అంటే నాగార్జున కొండలో ఉన్నటువంటి మహాచైత్యానికి ఆయుక స్తంభాన్ని దానంగా ఇచ్చింది. ఎవరంటే వీరపురుషోత్తముడి యొక్క రెండవ పట్టపురాణి అయినటువంటి రుద్రభట్టారక. అలానే మన నాగార్జున కొండను ఏమంటారంటే గయా ఆఫ్ సౌత్ అంటారు, అంటే దక్షిణ గయా అంటారు. సో దక్షిణ గయా అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారంటే నాగార్జున కొండ. కాబట్టి మన భారతదేశంలో బుద్ధగయ ఉంది, అది నార్త్ ఇండియాలో ఉంటుంది. బుద్ధగయ ఎక్కడ ఉంటుంది? బీహార్లో ఉంటుంది. సో బీహార్లో ఉండే బుద్ధగయ అనేది నార్త్ ఇండియాలో ఉంది. మన సౌత్లో ఉన్నటువంటి నాగార్జున కొండని దక్షిణ గయా, సౌత్ గయా అని చెప్పేసి పిలుస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, హీనాయన గయా, మహాయన శ్రీపర్వతం. అంటే ఇప్పుడు మన బౌద్ధ మతం అనేది రెండు భాగాలుగా విడిపోయింది. 4వ బౌద్ధ సంగీతిలో కనిష్కుడు ఉంటాడు, రాజుగా ఉంటాడు. వసుదేవ్ వచ్చేసి మనకు ఉంటాడు, వసుదేవ్ వీళ్ళందరూ ఉంటారు, వసుమిత్ర వీళ్ళు. ఆ టైంలో బౌద్ధ మతం అనేది 2 శాఖగా విడిపోయింది. మహాయన శాఖ, హీనాయన శాఖ విడిపోయింది. అయితే ఇక్కడ చూడండి, హీనాయన శాఖకి బౌద్ధగయ ప్రధాన కేంద్రం అయితే మహాయన శాఖకి నాగార్జున కొండ శ్రీపర్వతం అనేది ప్రధాన కేంద్రం. కాబట్టి చూడండి, హీనాయన శాఖ. సో హీనాయన శాఖకి ప్రధాన కేంద్రం వచ్చేసి గయా, అంటే బీహార్లో ఉండేది. సో బీహార్లో ఉండే గయా వచ్చేసి ప్రధాన కేంద్రం. అదే మనకి మహాయన శాఖకి ప్రధాన కేంద్రం వచ్చేసి శ్రీపర్వతం, అంటే నాగార్జున కొండ శ్రీపర్వతం. ఇది వచ్చేసి ఏపీలో ఉంది, ఆంధ్రాలో ఉంది. సో అర్థమైంది కదా? అప్పట్లో హీనాయన శాఖకి ప్రధాన కేంద్రం బుద్ధగయ, బీహార్లో ఉండే బుద్ధగయ. మహాయన శాఖకి ప్రధాన కేంద్రం వచ్చేసి శ్రీపర్వతం, ఆంధ్రప్రదేశ్. అందుకే మహాయన శాఖకి ప్రధాన కేంద్రం వచ్చేసి అంటే ఆంధ్ర అనమాట, శ్రీపర్వతం, నాగార్జున కొండ. సో బిల్ట్ శ్రీపర్వత యూనివర్సిటీ. ఈ టైంలోనే వీరపురుషోత్తుడు ఒక పెద్ద విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించాడు. కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు సరిగా లేవన్నమాట. అందుకే మనం నలంద యూనివర్సిటీనే మొట్టమొదటి యూనివర్సిటీగా చెప్పుకుంటాం. శ్రీపర్వతం అనే ఒక బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని కూడా తీసుకొచ్చాడు. ఎవరో వీరపురుషోత్తుడు ఆ నాగార్జున కొండను తీసుకొచ్చాడు. తర్వాత చూడండి, పుష్పభద్ర టెంపుల్ ఇన్ నాగార్జున కొండ స్టార్టెడ్ అండ్ కంప్లీటెడ్ బై సన్ ఇహువల శ్రీశాంతమూల. అయితే పుష్పభద్ర ఆలయం చూడండి, పుష్పభద్ర ఆలయం అనే దాన్ని నాగార్జున కొండలో ఈయన స్టార్ట్ చేస్తాడు. ఎవరు? వీరపురుషోత్తుడు నిర్మాణం మొదలుపెట్టాడు. కానీ ఆయన టెన్యూర్లో అది కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఆయన మొదలుపెట్టాడు అంతే, ఆలయాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. దాన్ని పూర్తి చేసింది ఎవరంటే వీరపురుషోత్తుడి యొక్క కుమారుడైనటువంటి యెహువల శాంతమూలుడు. ఆయన కుమారుడైనటువంటి యెహువల శాంతమూలుడు దాన్ని నిర్మాణాన్ని పుష్పభద్ర ఆలయాన్ని పూర్తి చేశాడు అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఇవన్నీ కూడా వీరపురుషోత్తుడి యొక్క కాలంలో జరిగినటువంటి ప్రధానమైన సంఘటనలుగా మనం చెప్పుకోవచ్చు. సో అర్థమైందా ఇంతవరకు క్లియర్గా? ఇలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మహాదేవ భిక్షు, అంటే వీరపురుషోత్తుడి కాలంలోనే మహాదేవ భిక్షు. సో మహాదేవ భిక్షు వెంట టు సింహాల విత్ 1 lakh ఫాలోవర్స్. సో మహావంశ మామూలుగా మన బౌద్ధ మతాన్ని ఆంధ్రాలో బాగా డెవలప్ చేసింది ఎవరంటే, వ్యాప్తి చేసింది మహాదేవ భిక్షు, మొట్టమొదటి బౌద్ధ సన్యాసి మన ఆంధ్ర ప్రాంతంలో. ఆయన అప్పట్లోనే 1,00,000 మంది అనుచరులతో, 1,00,000 మంది ఫాలోవర్తో ఎక్కడికి వెళ్ళారంటే సింహాల అంటే ఇప్పుడు శ్రీలంక ప్రాంతానికి వెళ్ళి ఈ బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశాడు. బౌద్ధ మతాన్ని బాగా వ్యాప్తి చేశాడు. దానికి సంబంధించిన ఆధారము మహావంశలో ఉంది. మహావంశ, దీపవంశ అనేవి శ్రీలంక బౌద్ధ గ్రంథాలు. మహావంశ, ఇంకోటి దీపవంశ ఇలా ఉంటాయి. మహావంశ అనేది శ్రీలంకలో ఉన్నటువంటి బౌద్ధ గ్రంథం. ఆ గ్రంథంలో ఉందన్నమాట. ఆంధ్రాలో ఇక్ష్వాకు, ఆంధ్రా నుంచి ఈ మహాదేవ భిక్షువు 1,00,000 మంది
1,00,000 మంది ఫాలోవర్లతో కలిసి శ్రీలంక వెళ్ళి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశాడని చెప్పేసి. తర్వాత వజ్రాయణ ఫౌండర్, మనకి వజ్రాయణ శాఖ ఉంటుంది, వజ్రాయణ శాఖ. ఈ వజ్రాయణ శాఖని ఎవరు స్థాపించారంటే సిద్ధ నాగార్జునుడు. బౌద్ధ మతంలో వజ్రాయణ శాఖని స్థాపించదంటే సిద్ధ నాగార్జునుడు. ఈ సిద్ధ నాగార్జునుడు కూడా మన ఆంధ్ర వ్యక్తి అనమాట, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి బౌద్ధ మతం విడిపోయింది హీనాయన శాఖగా, మహాయాన శాఖగా. ఈ మహాయాన శాఖ నుంచే ఈ వజ్రాయణ శాఖ అనేది పుట్టిందనమాట. ఈ వజ్రాయణ శాఖని స్థాపించిన వ్యక్తి ఎవరంటే మన ఆంధ్ర వ్యక్తి అయినటువంటి సిద్ధ నాగార్జునుడు. ఈ వజ్రాయణ శాఖ నుంచి తాంత్రిక బుద్ధిజం ఉంటుంది. తాంత్రిక బుద్ధిజం అంటే మనకి క్షుద్ర పూజలు ఇలాంటివి చేస్తారు కదా, తాంత్రిక బుద్ధిజం. ఈ తాంత్రిక బుద్ధిజం అనేది మనకి ఎక్కువ సిక్కింలో కనిపిస్తుంది. సిక్కిం రాష్ట్రంలో చూస్తాం. అంటే మనకి క్షుద్ర పూజలు ఇలాంటివి చేస్తారు కదా, అటువంటి శక్తులు, ఈవిల్ ఫోర్సెస్, దెయ్యాలని, పేత ప్రచారాలను పట్టడము, ఇలాంటి తాంత్రిక బుద్ధిజం అనేది ఈ వజ్రాయణ బుద్ధిజంలో ఉంటుంది. దాని స్థాపకుడు ఎవరంటే సిద్ధ నాగార్జునుడు. అలానే మనకి సింహాల బుద్ధిస్ట్ టెక్స్ట్ అనమాట. ఇందాక నేను చెప్పాను కదా, శ్రీలంకలో సంబంధించినటువంటి సింహాల బౌద్ధ గ్రంథాలు. సో సింహాల బౌద్ధ గ్రంథాలు ఏమున్నాయంటే మహావంశ, దీపవంశ. ఈ మహావంశ, దీపవంశ అనేవి ఏంటంటే శ్రీలంకకు సంబంధించినటువంటి బౌద్ధ గ్రంథాలు అన్నమాట. ఈ మహావంశంలో ఉంది మహాదేవ భిక్షువు 1,00,000 మంది అనుచరులతో శ్రీలంక వెళ్ళాడని చెప్పేసి. తర్వాత చూడండి ఇక్కడ బోధి శర్మ. సో బోధి శర్మ అంటే ఆయన ఎవరంటే వీరపురుషోత్తుడి యొక్క కోశాధికారి, అంటే ట్రెజరర్ అన్నమాట. అంటే ఎవరికి ఎటువంటి శాలరీస్ ఇవ్వాలి, రాజ్యంలో ఎటువంటి ఖజానా ఉంది, అవన్నీ కూడా చూసుకునేవాడు. నెక్స్ట్ డాటర్ ఇన్ లా, అంటే ఈయన యొక్క కోడలు, వీరపురుషోత్తుడి యొక్క కోడలు వచ్చేసి ఎవరంటే ఉపాసిక బోధిస్త్రీ. ఉపాసిక బోధిస్త్రీ ఎవరంటే వీరపురుషోత్తుడి యొక్క కోడలు అనమాట. కోడలు అంటే ఎగుల శాంతముల యొక్క భార్య. నెక్స్ట్ ఉపాసికాసు, అంటే ఉపాసికలు అంటే ఎవరంటే ఉమెన్ ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధిజం. బౌద్ధ మతాన్ని ఎవరైతే అనుసరించేటువంటి స్త్రీలను ఏమంటారంటే ఉపాసికలు అంటారు. అందుకే మనకి బోధిస్త్రీ ముందు ఉపాసిక అని ఉంది. ఉపాసిక అంటే ఆమె బౌద్ధ మతాన్ని పాటించే వ్యక్తి అని చెప్పేసి అర్థం, మహిళ అని. కాబట్టి ఉపాసికలు అంటే ఎవరంటే ఉపాసికలు అంటే బౌద్ధ మతాన్ని అనుసరించే స్త్రీలు. సో బౌద్ధ మతాన్ని అనుసరించే స్త్రీలను ఏమంటారంటే ఉపాసికలు అని చెప్పేసి పిలుస్తారనమాట. అందుకే వీరపురుషుడి యొక్క కోడలు కూడా ఉపాసిక బోధిస్త్రీ అని చెప్పేసి ఉంటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టెర్మినాలజీస్ ఇంపార్టెంట్ అడుగుతారు. ఉపాసికలు అంటే ఏంటంటే ఉమెన్ ఫాలోడ్ బుద్ధిజం, అంటే బౌద్ధ మతాన్ని అనుసరించే స్త్రీలని ఉపాసికలు అని చెప్పేసి పిలుస్తారు. సో అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఉపాసిక బోధిస్త్రీ. ఈమె చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ అనమాట. ఉపాసిక బోధిస్త్రీ వీరపురుషోత్తుడి యొక్క కూడటువంటి ఉపాసిక బోధిస్త్రీ. ఏంటి ఇక్కడ ఇంపార్టెన్స్ అంటే స్ప్రెడ్ బుద్ధిజం, అంటే బౌద్ధ మతాన్ని చాలా వరకు వ్యాప్తి చేసింది ఈమె. తర్వాత సింహ, చూడండి ఈమె నిర్మించిన నిర్మాణాలు వచ్చేసి సింహ విహార చైతేట నాగార్జునకొండ ఫర్ సింహాల బుద్ధిస్ట్ అనమాట. అంటే అప్పట్లో శ్రీలంక నుంచి కొంతమంది బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు నాగార్జునకొండలో ఉండేది. వాళ్ళు ఉన్నందుకు బస చేయాలి కదా, బస చేయాలంటే వాళ్ళకి రూములు ఇవన్నీ ఉండాలి, గదులు అవన్నీ కూడా. సో వాళ్ళ కోసం శ్రీలంక నుంచి వచ్చినటువంటి బౌద్ధుల కోసం ఈ ఉపాసిక బోధిశ్రీ విహార చైత్యం నిర్మించింది. ఏంటి విహార చైత్యం అంటే? విహార అంటే బౌద్ధులు నివసించే ప్రాంతం, బౌద్ధ సన్యాసులు నివసించే ప్రదేశంని విహార అంటారు. పూజించే ప్రాంతాన్ని చైత్య అంటారు. బౌద్ధ సన్యాసులు పూజించే ప్రదేశాన్ని చైత్య అంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇవి. కాబట్టి బౌద్ధ సన్యాసులు నివసించే ప్రాంతాన్ని విహార అంటారు, పూజించే ప్రాంతాన్ని వర్షిపింగ్ ప్లేస్ని ఏమంటారు? చైత్యం అని చెప్పేసి పిలుస్తారు. ఆ రెండు కూడా శ్రీలంక బౌద్ధుల కోసం నాగార్జునకొండలో ఈమె నిర్మించింది అనమాట. సింహ విహారాన్ని నిర్మించింది. నెక్స్ట్ చైత్య అనేది ఇక చూడండి చూలదమ్మగిరి అనే ప్రాంతంలో
చూల దమ్మగిరి అనే ప్రాంతంలో చైత్యాన్ని నిర్మించింది. చైత్యం అంటే పూజించే ప్రాంతం. సో చైత్యాన్ని కూడా నిర్మించింది. నెక్స్ట్ వాల్ ఫర్ ది సింహాల బోధి ట్రీ, అంటే సింహాల బోధి ట్రీ, బోధి చెట్టు రావి చెట్టు అంటే సింహాల, శ్రీలంకలో ఉన్నటువంటి బోధి చెట్టు చుట్టూ ప్రాకారం అంటే గోడలు కూడా నిర్మించింది అనమాట. దానికి కూడా ఆమె నిధులు అనేది సేకరించి ఆ నిధులు అనేది ఇచ్చిందనమాట. నెక్స్ట్ హోమ్ ఎడది మహా దమ్మగిరి, ప్రేయర్ హాల్ అనేది దేవగిరి. ఈమె చూడండి, హోమ్ అంటే నివాసం, ఒక పెద్ద నివాసాన్ని, ఇల్లు నిర్మించింది, గృహాన్ని. ఎక్కడంటే మహాదమ్మగిరి. సో మహాదమ్మగిరి ప్రాంతంలో ఒక పెద్ద ఇల్లు నిర్మించింది బౌద్ధ సన్యాసుల కోసం. సో దేవగిరిలో ప్రార్థనా స్థలం. సో ప్రార్థనా స్థలం అంటే చైత్యం తీసుకొచ్చింది ఎక్కడంటే దేవగిరి. సో దేవగిరి ప్రాంతంలో చైత్యం అంటే పూజించే ప్రాంతాన్ని తీసుకొచ్చింది చైత్యం. మహాదమ్మగిరిలో ఒక పెద్ద గృహాన్ని కూడా ఏర్పాటు చేసింది, ఒక పెద్ద ఇంటిని కూడా ఏర్పాటు చేసింది బౌద్ధ సన్యాసులు నివసించడానికి. అంటే ఇవి బౌద్ధ మతాన్ని అనుసరించేది కాబట్టి, అందులో మహారాణి కాబట్టి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది అనమాట. ఇలా ఇక్ష్వాకు సామ్రాజ్యంలో మహిళలు కూడా కీలక పాత్ర అనేది పోషించారు. సో అర్థమైంది ఇంతవరకు. నెక్స్ట్ స్టోన్ మండప అయింది కంఠశిల అనే ప్రాంతంలో రాతి మండపాన్ని కూడా నిర్మించింది. రాతి మండపాన్ని కూడా ఈ యొక్క ఉపాసిక బోధిశ్రీ నిర్మించింది అనమాట. చూడండి ఆమె బౌద్ధ మతానికి ఎన్ని సేవలు చేసిందో. కంఠశిల అంటే ఏదో కాదు, ఇప్పుడు ఘంటసాల ఉంది కదా కృష్ణా జిల్లాలో, ఘంటసాల అని అప్పట్లో కంఠశిల అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉంటే ఘంటసాల, మన ఘంటసాల సింగర్ ఉన్నారు కదా, ఆయన కూడా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనమాట. సో ఘంటసాల ప్రాంతాన్ని అప్పట్లో కంఠశిల అని పిలిచేవాళ్ళు. ఆ ప్రాంతంలో ఈ ఉపాసిక బోధిశ్రీ ఒక పెద్ద రాతి మండపాన్ని కూడా నిర్మించింది అనమాట. సో అర్థమైంది ఇంతవరకు.